నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బుధవారం రోజున ఉదయం బీసీ సంక్షేమ బాలుర కళాశాలను బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవిందచారి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో ఉన్న మౌలిక వసతులపైన తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం మెను మరియు బడ్జెట్ పెంచడం సంతోషదాయకం. మెను ప్రకారం నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని అన్నారు. అలాగే బీసీ సంక్షేమ హాస్టళ్లకు మౌలిక వసతులతో కూడిన నూతన భవనాలను నిర్మించి విద్యార్థుల శాతాన్ని పెంచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి కృషి చేయాలని తెలిపారు. ఇది కాదు నేడు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం మెను పెంచినప్పటికీ కూడా ఇప్పుడే మొదలైంది కాబట్టి కాలేజీ హాస్టల్ చూసి కొద్దిగా మెయింటెనెన్స్ సరిగానే చేస్తూ ఉన్నారు. ఇక్కడ బాలుర కళాశాలలో వసతి దాంట్లో మరి బాత్రూమ్స్ చూసుకుంటే అవి కొద్దిగా పర్లేదు. అయితే మరి ఇక్కడ చూసిన ఈరోజు సందర్శనలో భాగంగా మరి ప్రభుత్వానికి ఒకటే వినయించుకోవడం ఏమిటంటే వీళ్ళకు సొంత భవనం కట్టిస్తే ఇంకా మెరుగైన విద్యను అందించే విషయంలో అడ్మిషన్స్ ఎక్కువగా జరుగుతాయి. అడ్మిషన్లు పెరిగితే జిల్లాకి మంచి పేరు వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి మరి నేడు సంక్షేమ హాస్టళ్లను పునఃప్రారంభించి మంచిగా పునర్నిర్మాణం చేసి అన్ని రంగులతో కూడిన వసతులతో కూడినటువంటి భవనాల నిర్మాణం చేసి త్వరితగతిన ఒక బీసీ సంక్షేమ హాస్టళ్లను సొంత భవనాలను నిర్మించి ఇస్తే స్ట్రెంత్ పెరిగి ఎంతో జిల్లాకు మంచి పేరు వస్తుందని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ పనిచేసే జిల్లాలో పనిచేసేటువంటి వర్కర్స్కు వంట వారికి 7 నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వారికి త్వరితగతిన ఇవ్వాలని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి బాలులకు సరైన మెనూ ప్రకారంగా పెట్టే విధంగా వార్డెన్ సార్కి ఈ సందర్భంగా వారికి చెప్తా ఉన్నాం. మరి అందరు కూడా ఏమైనా భవిష్యత్తులో సమస్యలు ఉంటే విద్యార్థులు మాకు తెలియజేయవలసిందిగా బీసీ వాళ్ళకు తెలియజేయాల్సిందిగా అధికారుల దృష్టికి తీసుకోవాల్సిందిగా వారికి తెలియజేస్తున్నాం. జై బీసీ, జై జై.